దుర్గంధం దూరమయ్యేది ఎన్నడో. రైస్ మిల్లు నుంచి భారీగా మురుగునీరు, బూడిద. 100 లీటర్ల మురుగునీరు బయటకు పట్టించుకొని పీసీబీ అధికారులు. రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు ముక్కు మూసుకోవాల్సిందేనా? రైస్ ఇండస్ట్రీ తరలించాలని ప్రజల డిమాండ్. పీసీబీ అధికారులు ఉన్నారా? పీసీబీ అనే ఒక వ్యవస్థ ఉందా ఇంకా? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడలా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లోజ్ చేసినట్టున్నారు కదా, నడుస్తుందా? ఎక్కడ మాట వరుస కూడా కనపడలేదు వాళ్ళు ఎక్కడ నాకు. సూర్యాపేట నుండి దురాజుపల్లి వెళ్లే రహదారి వెంట ఉన్న నవరత్న, నవజ్యోతి రైస్ మిల్ నుండి 100 లీటర్ల మురుగునీరు వ్యర్థాలు బయటకు వస్తుండడంతో తండావాసులు లబోదీవం అంటున్నారు. వస్త్రం తండాలో 300 మంది పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. హైవేకు రోడ్డు పక్కనే ఉన్న ఈ రైస్ మిల్ నుండి వెలువడుతున్న దుమ్ము, వరి పొట్టు, పొగ, మురుగునీరు వల్ల తండాలో చాలామంది ప్రజలు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు. గత 30 ఏళ్లుగా ఈ రైస్ మిల్ నుండి బయటకు వదులుతున్న మురుగునీరంతా జియోబంక్ సమీపంలో ఉన్న మోరీ కింద నుంచి 7 ఫార్మా ప్రహరీ గోడ వద్ద స్టోరేజ్ అయ్యి అక్కడి నుండి ఆ నీళ్ళన్నీ దాసాయగూడ చెరువులో కలుస్తాయి. రోజుల తరబడి ఆ నీరు అలా ఉండడం మూలంగా విపరీతమైన దుర్వాసన వల్ల తండావాసులు ఇబ్బందికి గురవుతున్నారు. నిత్యం ఈ జాతీయ రహదారి నుండి వేల వాహనాల ప్రయాణం సాగిస్తూ ఉన్నాయి. మురుగునీరు వల్ల ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిల్లు నుండి వెలువడుతున్న దుమ్ము కళ్ళల్లో పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు. అంటే వీళ్ళంతా రాత్రిపూట చేస్తారుగా ఈ పనులన్నీ. మరి ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఈ రైస్ మిల్ నుండి పెద్ద ఎత్తున బయటకు వదులుతున్న మురుగునీటి వ్యర్థాలపై గ్రామానికి చెందిన పలువురు సంబంధిత శాఖ అధికారులు ఫిర్యాదు చేసినా ఎవరూ కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మిల్ నిర్వాహకులకు పెద్ద స్థాయిలో పరిచయాలు ఉండటంతో అధికారులు ముడుపులిచ్చి నోరు మూయిస్తున్నారని ఆ తండావాసులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మిల్ నుంచి వెలువడే పొల్యూషన్ కారణంగా తండాలోని ప్రజలకు టీబీ, ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లా మండల స్థాయి అధికారులు స్పందించి రైస్ ఇండస్ట్రీని గిరిజన ఆవాస ప్రాంతాన్ని తరలించాలని కోరుతున్నారు. మరి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే పట్టించుకోరని నేనైతే అనుకుంటున్నా. వాళ్ళు లేరు, అసలు వాళ్ళు డ్యూటీలు చేస్తలేరు. వాళ్ళు అసలు ఆ బోర్డు ఉంది, వాళ్ళు పట్టించుకొని దీన్ని ఒక సొల్యూషన్ చూపిస్తారని అయితే అనుకోవట్లే మరి.